నమస్తే, పొలిటికల్ వైస్ స్వాగతం. ఈ వారం అంతర్జాతీయ విశేషాలు, జాతీయ విశేషాలపై మనతో పాటు చర్చించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టు కందాడే పార్సారథి గారు ఉన్నారు. పార్సారథి గారు నమస్తే. నమస్కారం. సడన్గా కార్గిల్ 25 సంవత్సరాల విజయోత్సవంలో భాగంగా నరేంద్ర మోడీ పాకిస్తాన్ను హెచ్చరించడాన్ని మనం ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే ఈ హెచ్చరికలకి ముందు ఉన్న నేపథ్యం ఏదైతే ఉందో, ఇప్పుడు వైష్ణవదేవి యాత్ర కొనసాగుతుంది. ఆ యాత్ర కొనసాగడం మొదలుపెట్టంగానే జమ్మూ ప్రాంతంలో యాత్రికులతో వెళ్తున్న ఒక బస్సు మీద దాడి చేయడం జరిగింది. దాంట్లో డ్రైవరు వీళ్ళు కొంతమంది ప్రయాణికులు చనిపోయారు, బస్సు లోయలో పడిపోయినారు. ఆ రోజు మొదలు పెట్టుకొని గత వారం వరకు కూడా వరుసగా జమ్మూ ప్రాంతంలో ఉగ్రవాద చర్యలు జరుగుతున్నాయి. మన భారతదేశం ఆర్మీ కాన్వాయ్ మీద కాల్పులు జరిగితే 4 చనిపోయారు. అట్లనే కొన్ని ప్రాంతాలలో దాడులు చేసే ప్రయత్నం చేశారు. ఇవి వరుసగా జరుగుతున్నాయి. ఈ వైష్ణవదేవి యాత్ర ప్రారంభమైన తర్వాత ముఖ్యంగా జమ్మూ ప్రాంతంలో ఈ యాత్రలు మొదలయ్యాయి. ఈ యాత్రలన్నీ కూడా పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులే. అంటే సరిహద్దు దాటి ఇక్కడికి వచ్చిన ఉగ్రవాదులు చేస్తున్నదే. వాళ్ళని మట్టుబెట్టడానికి ఇప్పుడు భారతదేశ సైన్యం, పారామిలిటరీ ఇవన్నీ కూడా అక్కడ ఇప్పుడు పూర్తి స్థాయిలో డిప్లాయ్ చేయబడింది. ఇది టైమింగ్ కూడా ఒకటి వైష్ణవదేవి యాత్ర, రెండోది మనకి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు పూర్తి స్థాయిలో ఎన్నికలు ఎక్కువ మంది ఓటు వేయడం, త్వరలో అక్కడ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయన్న నేపథ్యం, రెండవది గత పార్లమెంట్ ఎన్నికల్లో 2 పెద్ద ఫ్యామిలీలకు చెందిన నేతలు ఇద్దరు ఓడిపోవడం. ముఫ్తీ మెహబూబా ముఫ్తీ కావచ్చు, లేదా ఉమర్ అబ్దుల్లా ఇద్దరు ఓడిపోవడం. ఇది కాశ్మీర్ చరిత్రలో ఏ రోజు లేదు. సో ఈ సంఘటనలన్నీ నేపథ్యంలో ఇక్కడ ఈ దాడులు ఏవైతే ఉగ్రవాద సంఘటనలు పెరిగాయో, ఆ ఉగ్రవాద సంఘటనల వెనుక పాకిస్తాన్ ఉందనేది ఖచ్చితంగా తేలిన అంశం. ఎందుకంటే పట్టుబడుతున్న, చంపివేయబడుతున్న ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పాకిస్తాన్ నుంచి సరిహద్దులు దాటి వచ్చిన వాళ్ళు. హిజ్బుల్ ముజాహిద్దీన్ కావచ్చు, లష్కర్ ఎ తోయిబా కావచ్చు, వీటికి సంబంధించిన వాళ్ళు. ఇది ఒక రకంగా పాకిస్తాను తన ఓటమిని అంగీకరించలేని పరిస్థితుల్లో ఇక్కడ ఉగ్రవాదం చనిపోలేదు అని చెప్పే ప్రయత్నం. ఎందుకంటే ఇక్కడ ఇంకొక అంశం పాకిస్తాన్కి ఉన్నట్టుండి కొంత ధైర్యం రావడానికి కారణం ఏమిటి అంటే, నరేంద్ర మోడీ గారు పూర్తి స్థాయి మెజారిటీ లేకుండా కొంత మిత్రపక్షాల మీద ఆధారపడే పరిస్థితి రావడం, ఇది ఒక రకంగా ప్రభుత్వ బలహీనత అని భావించిన పాకిస్తాన్ కూడా ఒకసారిగా దాడులు పెంచింది. ఇవన్నీ మనం ఓవరాల్గా చూసుకున్నప్పుడు పాకిస్తాన్కి నేరుగా మద్దతు ఇచ్చేవాళ్ళు, వెనక వైపు నుండి మద్దతు ఇచ్చేవాళ్ళు, పరోక్షంగా మద్దతు ఇచ్చే మన దేశపు రాజకీయ నాయకులు, కాంగ్రెస్ లాంటి పార్టీలు, ఇవన్నీ కలగలిపి ఇది భారతదేశ ప్రభుత్వం ఏదైతే ఉందో, మోడీ ప్రభుత్వం ఆర్టికల్ 370 పెట్టి విజయవంతంగా కాశ్మీర్ సమస్యను ముందుకు తీసుకెళ్ళగలుగుతోంది, డోవల్ డాక్ట్రిన్ అని ఏదైతే చెప్తున్నారో దాని నేపథ్యంలో అన్న దాన్ని వమ్ము చేయడానికి ఈ ప్రయత్నాలన్నీ జరుగుతున్నాయి. అయినప్పటికీ కూడా గత వారం రోజులుగా మనకి ఉగ్రవాద సంఘటన జరగలేదు. పూర్తి స్థాయిలో అక్కడ ఆర్మీని దించడం, ఆర్మీ చీఫ్ వెళ్ళడం, ఇవన్నీ జరుగుతున్నాయి. పూర్తిగా ఏరివేసే ప్రయత్నం. ఎందుకంటే జమ్మూలో ఇది జరగడం అనేది ఏమాత్రం భద్రతా బలగాలకి సహించలేని విషయం. గతంలో భద్రతా బలగాలు జమ్మూ నుంచి పూర్తిగా తరిమివేశాయి ఉగ్రవాదాన్ని. అందువల్ల భద్రతా బలగాలకు అక్కడ పట్టుంది. ఆ పట్టుని ఇప్పుడు మళ్ళా వాళ్ళు బిగించే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని త్వరలోనే పూర్తిగా చేస్తారు. చేసిన తర్వాత అసెంబ్లీ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో, అసెంబ్లీ ఎన్నికలు అక్కడ జరగడానికి పూర్తిగా రంగం సిద్ధమైపోయింది. సో ఆ అసెంబ్లీ ఎన్నికలకు వెళ్ళే అవకాశం ఖచ్చితంగా మనకి ఈ వింటర్లో కావచ్చు, లేదా నెక్స్ట్ సమ్మర్ లోపల ఏదైతే ఉంటుందో అక్కడికి అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ చేస్తున్న ఈ ప్రయత్నాలన్నింటినీ భారత ప్రభుత్వం గమనిస్తుంది. దాన్నే ఈరోజు నరేంద్ర మోడీ గారు కార్గిల్ దివస్ని ఆయన ఢిల్లీలో కూడా జరుపుకోవచ్చు. కానీ ఏవైతే ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయో వీటిని గట్టిగా భారత ప్రభుత్వం తిప్పి కొట్టాలన్న నేపథ్యంలోనే ఆయన కార్గిల్ వెళ్ళడం, అక్కడ పాల్గొనడం, అక్కడి నుంచి హెచ్చరికలు జారీ చేయడం. ఇది కూడా ఒక అంటే భారతదేశ ప్రధాని ఈ మొత్తం వ్యవహారాన్ని ఎంత సీరియస్గా తీసుకున్నారు అన్న అంశం మనకి ఇక్కడ బోధపడుతుంది. ఇవే స్టేట్మెంట్స్ ఢిల్లీ నుంచి కూడా ఆయన చేయొచ్చు, కానీ కార్గిల్ నుంచి చేయడం వల్ల
అది ఒక గట్టి హెచ్చరిక లాగా ఈ మొత్తం నేపథ్యంలో మేమేమి వీక్గా లేము, అవసరం అనుకుంటే మళ్ళా మేము పాత తరహా చర్యలు చేపట్టగలుగుతాం, ఇప్పటికైనా పాకిస్తాన్ తన వైఖరి మార్చుకోవాలి, మార్చుకోకపోతే గుణపాఠం చెప్తాం, ఉగ్రవాదులకి గుణపాఠం చెప్తాం, పాకిస్తాన్కి గుణపాఠం చెప్తాం. ఇప్పటికే పాకిస్తాను ఇబ్బందుల్లో, బలహీన ప్రభుత్వం కాదు అనేటువంటి ఒక సంకేతాన్ని ప్రధాని ఇచ్చారు. ఇక్కడ ఇంకొక నేపథ్యం కూడా ఏముందంటే బీడెన్ ప్రభుత్వం ఇటీవల కాలంలో దొంగచాటుగా, ఎందుకంటే F-16కి స్పేర్ పార్ట్స్ లేక అవి పడి ఉంటే దానికి కావలసిన స్పేర్ పార్ట్స్ కానీ ఆయుధాలు కానీ బీడెన్ ప్రభుత్వం ఈ మధ్య కాలంలో సరఫరా చేసింది. ఇవన్నీ కూడా భారతదేశం గమనిస్తోంది. అందుకనే భారతదేశం రష్యాతో, ఎందుకంటే అమెరికా మీద ఇప్పటికీ భారతదేశానికి ఖచ్చితమైన నమ్మకం లేదు అమెరికాలో ఈ డెమోక్రటిక్ పార్టీ నేతృత్వం మీద. అందువల్ల భారతదేశం తనని తాను బ్యాలెన్స్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది. కానీ ఇటీవల కాలంలో జరిగిన ఆయుధాల సరఫరా కూడా పాకిస్తాన్కు కొంత బూస్టప్ ఇచ్చినట్లయింది. ఇవన్నీ కూడా భారతదేశం నిశితంగా గమనిస్తోంది, గమనించి గట్టిగా మాట్లాడుతోంది. ప్రధాని స్వయంగా జమ్మూ కాశ్మీర్ అంటే ఇప్పుడు ప్రస్తుతం లడాక్ మీద గడ్డ మీద నుంచి హెచ్చరిక, సరిహద్దుకు దగ్గరగా ఉంటూ హెచ్చరిక జారీ చేయడం అనేది పాకిస్తాన్కు ఈపాటికి అర్థమై ఉండాలి. భారతదేశం ఎంత సీరియస్గా ఉంది, ఇప్పటికైనా పాకిస్తాన్ తన దేశంలో ఉన్న ఆర్థిక సంక్షోభాన్ని సరి చేసుకుంటే బాగుంటుంది, ఈ పక్క దేశాల్లో ఏలుబెట్టడం మానేయాలి అన్నది. మానకపోతే భారత ప్రభుత్వం గతంలో ఏం చేసిందో మళ్ళీ అది చేసే అవకాశం ఉంటుంది, ఇంకాస్త దూకుడుగా కూడా చేసే అవకాశం ఉంటుంది. దాంతో పాకిస్తాన్కి ఒక మంచి గుణపాఠం చెప్పే అవకాశం కూడా ఉంటుంది. అందువల్ల ప్రధాని అక్కడి నుంచి హెచ్చరిక చేయడం అనేది భారతదేశం యొక్క సీరియస్నెస్ని స్పష్టంగా చెప్తుంది. ఓకే, ఇది జమ్మూ కాశ్మీర్ విషయం. నిన్న బడ్జెట్ తర్వాత ఒక చర్చ బాగా జరుగుతున్నది. ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ సంబంధించినటువంటి వరకు చైనాతో మన దేశం మిత్రత్వంలోకి వెళ్తోంది, చైనా నుంచి కూడా మన దేశంలో పెట్టుబడులు ఆహ్వానిస్తోంది అనేటువంటి ఒక అంశం కూడా నడుస్తుంది. అది ఎంతవరకు నమ్మొచ్చు అంటారు? అంటే ప్రతి బడ్జెట్కు ముందు కేంద్ర ఆర్థిక శాఖ ఎకనామిక్ సర్వే రిపోర్ట్ని పార్లమెంట్లో ఉంచుతుంది. ఎకనామిక్ అంటే గత ఆర్థిక సంవత్సరంలో ఏం జరిగింది, రాబోయే ఆర్థిక సంవత్సరంలో ఏం జరగవచ్చు అన్న గణాంకాలతో ఒక సర్వే చేసి మొత్తం పార్లమెంట్ ముందు పెడుతుంది. అది దేశ ఆర్థిక పరిస్థితిని సూచిస్తుంది. దాన్ని చీఫ్ ఎకనామిక్ అడ్వైజరు తయారు చేస్తారు. ఆయన టీము, ఒక ఆర్థిక సలహా మండలి ఏదైతే భారత ఆర్థిక శాఖకు ప్రధానమంత్రికి ఉంటుందో ఆ సభ్యులందరూ కలిసి దాన్ని తయారు చేస్తారు. ఈ ఎకనామిక్ సర్వే రిపోర్ట్లో చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ఎవరైతే ఉన్నారో వారు ఒక సలహా ఇచ్చారు. మనం చైనాను ఎఫ్డిఐల నుంచి పూర్తిగా దూరం ఉంచడం సరికాదు, చైనీస్ యొక్క పెట్టుబడులను కూడా మనం ముఖ్యంగా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో ఏదైతే మనం చేస్తున్నామో, మనం ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నామో, ఇండియాని మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా చేయాలని చూస్తున్నామో, దానికి తగినట్లుగా చైనీస్ కంపెనీస్ని కూడా భారతదేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ పెట్టుకోవడానికి మనం ప్రోత్సహించాలి. అందుకు అవసరమైన నిధులు చైనా నుంచి వచ్చేటట్లు మనం వీలు కల్పించాలి అన్నది ఆయన ఆ ఎకనామిక్ సర్వేలో ఇచ్చిన ఒక సూచన సలహా. ఆ సూచన ఇవ్వడానికి ప్రధానంగా కారణం ఎకనామిక్ సర్వేలో 2 అంశాలు వాళ్ళు పేర్కొనడం జరిగింది. ఒకటి, భారతదేశాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా ఈ రోజు మనం తయారు చేయలేము, చైనా దగ్గర దానికి సంబంధించిన అంత సాంకేతిక పరిజ్ఞానం కానీ కెపాసిటీస్ కానీ ఉన్నాయి. అందువల్ల ఆ కెపాసిటీస్ని, ఆ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇండియాలోకి తీసుకొచ్చిన విధంగా చైనాను ప్రోత్సహిస్తూ, ఎందుకంటే ఈరోజు పాశ్చాత్య దేశాల్లో ముఖ్యంగా యూరోపియన్ యూనియన్ కావచ్చు, అమెరికాలో చైనీస్ గూడ్స్ని నేరుగా వాళ్ళు కొనడం లేదు. అందుకు ప్రతిగా చైనా ఏం చేస్తుందంటే సౌత్ ఈస్ట్ ఏషియా దేశాలు, ఇండోనేషియా, మలేషియా, వీటిల్లో కంపెనీలు ఓపెన్ చేసి అక్కడి నుంచి అమెరికా, యూరోపియన్ యూనియన్కి పంపిస్తోంది. కాబట్టి మనం ఎందుకు ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోకూడదు అన్నది ఆయన సలహా. దానివల్ల ఏమవుతుందంటే ఆ కంపెనీలు ఇక్కడ పెట్టుబడి పెడతాయి, మనకి సాంకేతిక పరిజ్ఞానం అందుతుంది, మనకి ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫెసిలిటీస్ తయారవుతాయి, నైపుణ్యం వస్తుంది, మన స్కిల్డ్ వర్కర్స్ తయారవుతారు. ఈ ప్రోడక్ట్స్ చైనా, అమెరికా, యూరోప్కి ఇండియా నుంచి
పంపించుకొని చైనీస్ కంపెనీలు లాభాలు గడించే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ డబ్బుల్ని మనం ఆకర్షించాలి. ఇది వాళ్ళు చెప్పిన మొట్టమొదటి కారణం. రెండవ కారణం ఇక్కడ మనకి ఆ మొత్తం ఆర్థిక సర్వే నివేదికలో చూస్తే అర్థమయ్యేది, గత 4 ఏళ్లలో 2019 తర్వాత అత్యల్ప స్థాయిలో అంటే అతి తక్కువ స్థాయిలో మన దేశంలోకి ఎఫ్డిఐలు $44 బిలియన్ ఎఫ్డిఐలు వచ్చాయి. ఇది గత 5 ఏళ్లుగా చూస్తే 5 ఏళ్లలో అత్యల్ప స్థాయి. ఇలా ఎఫ్డిఐలు పూర్తిగా పడిపోవడం అనేది కూడా కొంత ఆందోళన కలిగించే అంశము. పాశ్చాత్య దేశాల నుంచి మనకి ఇప్పుడున్న ఆర్థిక సంక్షోభం వీటన్నిటి నేపథ్యంలో డబ్బులు వచ్చే పరిస్థితి లేదు కాబట్టి మనము ఎఫ్డిఐల్ని ఆకర్షించాలంటే చైనా నుంచి కూడా పెట్టుబడుల్ని ఆకర్షించాలి అనేది ఇంకొక కారణం. చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ఈ రకంగా మాట్లాడడానికి, తన సర్వే రిపోర్ట్లో సలహా ఇవ్వడానికని ఆర్థికవేత్తలు చెప్తున్న అంశం. సో ఈ 2 కారణాలు ఏదైనా సరే భారతదేశానికి చైనా పెట్టుబడులు వచ్చేలా వీలు కల్పించాలనేది మొత్తం ఉద్దేశం. అయితే మిగతా ఈస్ట్ ఏషియా దేశాలతో పోలిస్తే భారతదేశానికి చైనాకి మధ్యలో ఇప్పటికే 2-3 యుద్ధాలు జరుగున్నాయి. సరిహద్దుల్లో చైనా ఎప్పుడు భారత సరిహద్దుల్ని డిస్టర్బ్డ్గానే ఉంచే ప్రయత్నం చేస్తోంది. చైనా ఇచ్చిన హామీలు ఏ రోజు నెరవేర్చలేదు. ఈరోజు భారతదేశానికి ఎనిమీ నెంబర్ 1, నెంబర్ 2లు అని పేర్కొంటే చైనా, పాకిస్తాన్లు మనం పేర్కొనాలి. పాకిస్తాన్ నేరుగా యుద్ధం చేస్తోంది, మనతో ప్రాక్సీ వార్ చేస్తోంది, తీవ్రవాదాన్ని మతాన్ని అడ్డం పెట్టుకుని. చైనా ఆర్థిక శక్తిని అడ్డం పెట్టుకొని బంగ్లాదేశ్లోనూ మనకు వ్యతిరేకత క్రియేట్ చేస్తోంది, నేపాల్లో క్రియేట్ చేస్తోంది, శ్రీలంకలో క్రియేట్ చేస్తోంది, మారిషస్లో క్రియేట్ చేస్తోంది, మాల్దీవుల్లో క్రియేట్ చేస్తోంది. ప్రతి చోట భారత్ని కట్టడి చేయాలి, భారత్ చైనాకి ధీటుగా ఎదగకుండా చూడాలి అన్న ఒక కుట్రపూరితమైన పరిస్థితుల్లో పనిచేస్తున్నప్పుడు, ఒకటి డైరెక్ట్గా మీకు సరిహద్దుల్లో గొడవలు నడుస్తున్నాయి, రెండో వైపు కుట్రపూరితంగా భారత్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు జరుగుతున్న వేళ ఈరోజు ఇటువంటి సూచన, అది కూడా మోడీ 3.0లో మొట్టమొదటి బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు గత 10 ఏళ్లకు సంబంధించిన నివేదిక ఏదైతే ఉందో ఒక రకంగా మనం పెడుతున్నప్పుడు, అది గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిందైనా కూడా గత 10 ఏళ్లలో ఎఫ్డిఐలు తగ్గుతూ వస్తున్నాయి అనేది ఒక వార్త, అత్యంత అల్ప స్థాయికి పడిపోయాయి అనేది. అంటే ఈ మొత్తం వ్యవహారం కరెక్ట్గా అంటే కరోనా కూడా ఒక కారణం, కరోనా 2 ఏళ్ళు కారణం కావచ్చు, కానీ కరోనా పీరియడ్, కరోనా అయిన తర్వాత ఎఫ్డిఐలు పెరిగాయి 2 ఏళ్ళు. ఓకే, కరోనా తర్వాత 2 సంవత్సరాలు ఎఫ్డిఐ ఇన్ఫ్లో పెరిగింది, ఆ తర్వాత 3 ఏళ్ళు తగ్గిపోయింది. అంటే కరోనా తర్వాత యూరోప్ కంట్రీస్ నుంచి వచ్చాయి, మనకి మళ్ళీ ఆర్థిక మాంద్యం వచ్చింది కదా. అదే టైంలో మనం చైనా మీద కూడా రెస్ట్రిక్షన్స్ పెట్టాం. కరోనా తర్వాతనే మనం చైనా మీద చాలా రెస్ట్రిక్షన్స్ పెట్టాం. సో ఇవన్నీ కూడా కారణం. అంటే ఇక్కడ మనకి ఏమర్థమవుతుంది అంటే చైనా మీద పెట్టిన రెస్ట్రిక్షన్స్ కారణంగా తగ్గిపోయాయా, అంటే చైనీస్ పెట్టుబడులు మన దేశంలో ఆ స్థాయిలో ఉన్నాయా, ఇవన్నీ కూడా అనుమానాలు ఉన్నప్పటికీ కూడా ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి అంటే చైనా ఏం ఆశిస్తోంది, మీరేం ఆశిస్తున్నారు అన్న దాని మీద ఒక రకంగా స్పష్టత ఈ రోజుకి లేదు. మనం చైనాని ఒక ప్రధాన శత్రువుగా ఎమోషనల్గా చూపించే ప్రయత్నం చేస్తున్నప్పుడు చైనాని అడ్డుకోవాలి, చైనాని ధీటుగా మనం చైనా కన్నా ఎదగాలి, మనమే సౌత్, గ్లోబల్ సౌత్కి నాయకత్వం వహించాలి, ఇన్ని పెద్ద పెద్ద మాటలు మనం మాట్లాడుతూ చైనాకు వ్యతిరేకంగా క్వాడ్ కూటమిలో మనం చేరాం, ఇంకో కూటమిలో చేరాం. ఇవన్నీ కూడా అమెరికాతో మీరు జతగట్టి చేస్తున్నప్పుడు, జపాన్తోనూ ఆస్ట్రేలియాతోనూ వీటన్నిటితోనూ ఒకవైపేమో మీరు కలహానికి వాడిని అణచివేయడానికి సిద్ధమవుతూ ఇంకోవైపు మళ్ళా పెట్టుబడులు మేము ఆకర్షిస్తామని చెప్పడం అనేది ఇది దేశ ప్రజల్ని గందరగోళం పరిచే చర్య. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు కూడా మింగుడు పడిన చర్య. భారతీయ జనతా పార్టీని ఎవరైతే సమర్థిస్తూ వచ్చారో గత 2-3 ఏళ్లలో గల్వాన్ సంఘటన జరిగిన తర్వాత చైనాకి వ్యతిరేకంగా దేశంలో ఆఖరికి ఎవరో చైనా బజార్ పేరుతో వ్యాపారాలు చేసుకునే వాళ్ళని కూడా మనం భారత్ బజార్గా మార్చుకునేంత స్థాయిలో ఎమోషన్ వెళ్ళినప్పుడు ఈరోజు ఇటువంటి చర్య, కరోనా తర్వాత ఇంకా ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి చర్యని మోడీ 3.0లో ఉన్న ముఖ్య ఆర్థికవేత్త సూచించడం, దాన్ని
దాని అమలు ఎలా ఉంటుంది అది పక్కన పెడితే దాన్ని అంత ఈజీగా అందరూ జీర్ణించుకోలేరు. అవును. దాని మీద విమర్శలు పూర్తిగా ఇప్పటికీ రాకపోయినా ఆ విమర్శలు అంతర్గతంగాను బాహ్య ప్రతిపక్షాల నుంచి కూడా మోడీ ప్రభుత్వం ఎదుర్కోక తప్పదు. సో ఈ మొత్తం వ్యవహారం ఏ దిశగా సాగుతుంది, ఏమవుతుంది అనేది రేపు బడ్జెట్ సమావేశంలో జరిగే చర్చల సందర్భంగా ప్రతిపక్షాలు ఏం మాట్లాడితే ప్రభుత్వం ఏం మాట్లాడుతుంది అనేది మనకి తెలుస్తుంది. కానీ ఒక రకంగా ఇది గందరగోళపరిచే ఒక సలహా. అటువంటి పరిస్థితి భారతదేశానికి ఎందుకు వచ్చింది అనేది భారతదేశం కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. చైనా లేకపోతే నీకు ఎఫ్డిఐలు లేవా, లేదా నువ్వు ఎఫ్డిఐల్ని ఆకర్షించే పరిస్థితుల్లో లేవా, నీకు ఎందుకు పెట్టుబడులు రావట్లేదు, ఈ అంశాలని మోడీ ప్రభుత్వం నిశ్చితంగా సమీక్షించుకోవాల్సి ఉంటుంది. ఆ సమీక్ష తర్వాత ఏం జరుగుతుంది అన్నది చూడాలి. కాకపోతే ఇది అందరినీ విస్మయపరిచిన సూచన, గందరగోళపరిచిన సూచన, నమ్మలేని పరిస్థితి. ఎందుకు మనం అంటే మళ్ళా చైనాని మనం దగ్గరికి తీసుకోవాలన్నా ఎట్లా తీసుకుంటారు ఏంటి అనేది రాబోయే రోజుల్లో భారతదేశ ప్రభుత్వం తీసుకునే చర్యలు ఎలా ఉంటాయి అనేది కొంత ఆసక్తికరంగా వేచి చూడాల్సిందే. ఓకే సార్, ఇంకోటి ఫ్రాన్స్లో జరిగినటువంటి అంటే ఒలింపిక్ జరుగుతున్నటువంటి ఒక దేశంలో ఆ క్రీడల్లో ఒకే దేశంలో 4 చోట్ల వాళ్ళ రైల్వే ట్రాక్స్ని దెబ్బతీయడం కానీ, వాటి కేబుల్స్ కట్ చేయడము, కాల్ చేయడము, చాలా పెద్ద గందరగోళం ఒకటి వచ్చింది. అది ఎందుకు ఫ్రాన్స్ దేశంలో అట్లాంటి సంఘటనలు మనం చూడవచ్చు? ఇప్పుడు ఫ్రాన్స్లో నిన్నటి నుంచి ఈ రోజు నుంచి మనకి అంటే శనివారం నుండి ఒలింపిక్స్ ప్రారంభమయ్యాయి. ఒలింపిక్స్ జరిగే ముందు తమ నగరాన్ని సుందరంగా, ఎందుకంటే ఒలింపిక్స్కి లక్షలాది పర్యాటకులు వస్తారు కాబట్టి పర్యాటకులకి ఆ ఒలింపిక్స్ జరిగే దేశం మంచిగా కనిపించాలని, సుందరంగా కనిపించాలని, తమ యొక్క అభివృద్ధిని చూపించాలని, గొప్పతనాన్ని ప్రదర్శించాలన్న ఆతృత ప్రతి దేశం ఉంటుంది. గతంలో కూడా ప్రతి దేశం అదే పని చేశారు. ఆ ప్రక్రియలో భాగంగా గత 10 రోజులుగా ప్యారిస్ నగరం ఎక్కడైతే ఒలింపిక్స్ జరుగుతున్నాయో ఆ నగరం నుండి ఎవరైతే భిక్షగాళ్ళు అంటే బెగ్గర్స్ ఉన్నారో, లేదా నిరాశ్రయులు ఎవరైతే ఉన్నారో, ఫుట్పాత్ మీద జీవించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఫ్రాన్స్ ప్రభుత్వం షెల్టర్ హోమ్స్కి తరలించే ప్రయత్నం చేసింది. ప్యారిస్ లాంటి అతిపెద్ద నగరంలో ఉన్న షెల్టర్ జోన్స్ సరిపోవు కాబట్టి వాళ్ళందరినీ ప్యారిస్కు దగ్గరగా అవతల వైపు ఉన్న షెల్టర్ హోమ్స్కి తరలించారు. కాకపోతే ఆ షెల్టర్ హోమ్స్కి తరలించేటప్పుడు ప్రతిసారి కూడా అది ఏ దేశమైనా ఏ నగరమైనా కొంత దాని మీద వ్యతిరేకత ఏర్పడుతుంది. ఎందుకంటే వాళ్ళు ఈ ఒలింపిక్స్ జరిగిన కాలమంతా కూడా షెల్టర్ హోమ్లో ఉండాలి, అక్కడ ఉపాధి సరిగ్గా ఉండదు, వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్కి అది కొంత భిన్నంగా ఉంటుంది. ఇవన్నీ ఆ తరలింపుకి వెళ్ళే వాళ్ళు తరలించేటప్పుడు ప్రతిక్రియలు, ప్రతిఘటనలు ఇవన్నీ సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి. దీని మీద ముఖ్యంగా ప్రతిపక్షాలు, వామపక్షాలు గగ్గోలు పెట్టడం జరుగుతూ ఉంటుంది. కాకపోతే ఈసారి ఫ్రాన్స్లో వచ్చిన ప్రధానమైన సమస్య ఏంటంటే ఈ తరలింపు ఏదైతే జరిగిందో ఆ తరలింపులో సుమారు ఒక 60% వరకు ఇమిగ్రెంట్ ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో శరణార్థులు కింద, ముఖ్యంగా ముస్లిం శరణార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తరలించాల్సిన పరిస్థితి ఏర్పడింది. వీళ్ళందరూ కూడా ప్యారిస్ నగరంలో ఖాళీ స్థలాల్లో గుడారాలు వేసుకొని నివసిస్తున్నారు. వీళ్ళకి ఇంకా పూర్తి స్థాయి భద్రత, పౌరసత్వాలు ఇవన్నీ ఏమి లేవు. ఏదో దొరికిన పని చేసుకుంటూ వీళ్ళ కాలం వెళ్ళబుచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళందరినీ కూడా తరలించడం ఒక రకంగా అది చాలా తీవ్రమైన అసంతృప్తి ఈ ప్రధానంగా ఈ ముస్లిం శరణార్థుల్లో చెలరేగడం. ముస్లిం శరణార్థులు ఇంతకుముందు కూడా హింసాత్మక సంఘటనలకు పాల్పడిన ఘటనలు ముఖ్యంగా ఫ్రాన్స్లో మనం చూసాం. ప్యారిస్లో ఎన్నో అసలు ఇబ్బందులు వచ్చింది చూసాం. అందువల్ల ఈ మొత్తం వ్యవహారము ఒక రకంగా హింసకి దారితీసింది. ఏదైతే రైల్వే సంఘటనలు ఉన్నాయో దారితీసింది అనడంలో ఏమాత్రం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఈ మొత్తం ఒలింపిక్స్ అయ్యేంత వరకు ఈ గందరగోళం ఫ్రాన్స్లో ఉంటుంది. ఫ్రాన్స్ ప్రభుత్వం అందుకు సన్నద్ధమయ్యే ఉంది. ఆ గందరగోళాన్ని ఫ్రాన్స్ ఎదుర్కొంటుంది. మరి వాళ్ళు ఏ స్థాయికి హింసకి పాల్పడతారు అనేది కూడా ఈరోజు ఒక అంచనా వేసుకునే ఫ్రాన్స్ ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంటోంది. కానీ మనకి ఆ శరణార్థుల యొక్క మనస్తత్వం తెలిసిన వాళ్ళందరికీ తెలుసు, వాళ్ళు హింసకి పాల్పడతారు. ఏదో ఒక రీతిలో ప్రపంచ దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తారు. ఈరోజు మనకి
జమ్మూలో జరుగుతున్న వైష్ణవదేవి యాత్ర సందర్భంగా అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరుగుతున్న ఏవైతే దాడులు ఉన్నాయో అటువంటిది అదంతా కూడా ప్రపంచ దృష్టిని ఆకర్షించడానికే. వాళ్ళు ఏదో సాధిస్తారని ఏమీ ఉండదు. ఇక్కడ కూడా ఇప్పుడు రైల్వే లైన్లు కట్ చేయడము, బ్రిడ్జీలు కూలదోయడము, రోడ్లు కూలగొట్టడం, తవ్వడము, ఇవన్నీ కూడా ప్రపంచ దృష్టిని ఎందుకంటే ఈరోజు ప్రపంచ మీడియా అంతా ప్యారిస్లో ఉంది కాబట్టి వీళ్ళ సమస్యల్ని ప్రపంచ దృష్టిని, ఎందుకంటే నక్సలైట్లు కూడా మావోయిస్టులు కూడా ఇక్కడ అటువంటి సంఘటనలు పాల్పడుతూ ఉంటారు, ప్రపంచ దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. మరి ఆ ప్రయత్నాన్ని వాళ్ళు ఎంత ప్రజాస్వామ్యయుతంగా చేస్తారా, హింసాత్మకంగా చేస్తారా అన్న దాన్ని బట్టి ప్రపంచ దేశాలు కూడా వాళ్ళ యొక్క రియాక్షన్లు ఇచ్చే దిశగా సాగుతాయి. కాబట్టి ఈ 15 రోజులు ఇటువంటి సంఘటనలు మనం ఫ్రాన్స్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మరి అది ఫ్రాన్స్ ప్రభుత్వం అంతర్గతంగా ఎలా డీల్ చేస్తుంది అని చూడాలి. ప్రపంచవ్యాప్తంగా ఒక చర్చ పెట్టడం వీళ్ళందరి ప్రధాన ఉద్దేశం. ఆ ఉద్దేశం వాళ్ళకి నెరవేరుతుంది. మీడియాలో అందరూ మనం కూడా చర్చించుకుంటాం, అందరూ చర్చించుకుంటారు. అది ముదిరి పాకాన పడితే రేపొద్దున ఇప్పటికే ప్యారిస్లో ఈ రోజు కాదు ఇంతకంటే ముందు కూడా గత అంటే శరణార్థుల పేరిట వచ్చినటువంటి వాళ్ళు చేసినటువంటి విధ్వంసం అంతా ఇంత కాదు. అక్కడ అరాచకత్వం కూడా చూపించారు. ఒక దశలో మనం ప్యారిస్లో ఉన్నాము, ఒకప్పుడు ప్యారిస్ అంటేనేమో స్వేచ్ఛకు ప్రతీక, కానీ ఇప్పుడు అట్లాంటిది లేదు. అది భవిష్యత్తులో ఇంకా ఎక్కువ కాదు ఉంటుంది. ఎందుకంటే అది వీళ్ళు యూరోపియన్ యూనియన్ తెచ్చిపెట్టుకుందే. సౌదీ అరేబియా విదేశాంగ శాఖ మంత్రి ఒకానొక సందర్భంలో మీరు వీళ్ళందరినీ తీసుకుపోయి పెట్టుకుంటున్నారు, రేపు మీరే పశ్చాత్తాపపడతారు అని ఆయన బహిరంగంగా చెప్పాడు. నేను ముస్లింల ప్రతినిధిగా మాట్లాడుతున్నా, మీరు ఎవరినైతే తీసుకుపోయి మీ దేశాల్లో శరణార్థులుగా పెట్టుకుంటున్నారో వాళ్ళు రేపు మీ దేశాలకే సమస్యగా మారుతారు, జాగ్రత్త అని ఆయన హెచ్చరించాడు. అది ఆ రోజు పాశ్చాత్య దేశాలు ఏం చేసే పెడచెవిన పెట్టాయి. సౌదీ అరేబియాకి తెలియని ఇది కాదు, ముస్లింల తరపున సౌదీ అరేబియా మాట్లాడాలి. నిన్న ఏం జరిగింది, ఇరాను నిన్న ఒక దేశాన్ని రాయబారిని పిలిచి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎవరిని? జర్మనీ రాయబారిని. జర్మనీ ఏం చేసింది, గత వారం హ్యాంబర్గ్ అనే పట్టణంలో ఉన్న ఒక ప్రధాన ఇస్లామిక్ సెంటర్ని మూసివేయమని అడిగింది. అట్లనే 2-3 మసీదుల మీద కూడా పోలీసులు దాడి చేశారు, వాటిల్ని కూడా మూసివేయమని చెప్పారు. దాని మీద ఇరాన్ స్పందించింది. ఎందుకంటే వాళ్ళు హిజ్బుల్లాకు మద్దతుగా హిజ్బుల్లా ఎవరు? పాలస్తీనా మీద ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా పనిచేస్తున్న సంస్థ, దానికి ఇరాన్ ఫండ్ చేస్తుంది. ఎప్పుడైతే అది మూసేశారో ఇరాన్ ప్రభుత్వం జర్మనీని పిలిచి తీవ్రమైన అసంతృప్తిని వ్యక్తం చేసింది, జర్మనీ రాయబారిని పిలిచి. సో ఇదంతా మనకి ఈ వ్యవహారం ఏంది అనేది తెలిసే ఈ దేశాలన్నీ వీళ్ళని నెత్తి మీద పెట్టుకున్నాయి. పెట్టుకున్న సందర్భంలో నువ్వు వాళ్ళకి ముందే చెప్పాలి, బాబు ఇలా కాదు, ఇలా ఉండాలి, మా పరిస్థితులు ఇవి అని. అది నువ్వు చెప్పలేకుండా మొత్తం చేసేసుకొని ఈరోజు భరించాల్సిన బాధ్యత మీరే పరిస్థితికి కారకులు, మీరే దాన్ని పరిష్కరించుకోవాలి. ఎందుకంటే గల్ఫ్ దేశాలు వాళ్ళు హెచ్చరిస్తూనే ఉన్నారు, జాగ్రత్త, మీరు సిరియా శరణార్థుల్ని తీసుకోవచ్చు, లేదా అల్జీరియా నుంచి తీసుకోవద్దు, లేదా మీరు ఈజిప్ట్ నుంచి తీసుకోవద్దు. ఎక్కడైతే ఈ ఇస్లామిక్ మూవ్మెంట్ ఏదైతే ఉండిందో అన్ని దేశాల్లో మీరు తీసుకోవద్దని హెచ్చరిస్తూ వచ్చారు వాళ్ళు. అయినా కూడా ఇవన్నీ స్వేచ్ఛ, లిబరలిజం, ఫ్రీడమ్, వీటన్నిటి పేర్ల మీద ఈ దేశాలు యాక్సెప్ట్ చేసిన తర్వాత భరించాల్సిందే. ఈరోజు ఇటలీ కూడా చైనా నుంచి వలస వచ్చిన వారికి వ్యతిరేకంగా ఇటలీ మాట్లాడుతోంది. చైనా ఉగ్రవాద దేశం ఏం కాదు, కానీ అక్కడ కల్చర్లో ఇమడగలిగే కెపాసిటీ వీళ్ళందరికీ ఉందా లేదా? ఇప్పుడు నిన్న ఇంగ్లాండ్లో మాంచెస్టర్ నగరం ఎయిర్పోర్ట్లో ఒక సంఘటన జరిగింది. ఒక పాకిస్తానీ ఫ్యామిలీ ఏదైతే బ్రిటన్ పౌరసత్వం ఉన్న ఫ్యామిలీ మీద పోలీసు వాళ్ళు గట్టిగా, ఎందుకంటే అక్కడ ఉన్న ఇద్దరు యువకులు పోలీసు చెప్పినట్టు వినలేదు కాబట్టి పోలీసు వాళ్ళు చేశారు. దానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు. కానీ లేబర్ పార్టీ ప్రధానమంత్రి దీన్ని మేము గట్టిగా ఇలా వ్యవహరించకపోయి ఉండొచ్చు, అసలు సంఘటన ఎందుకు జరిగిందన్న మూలాలకు వెళ్తే కానీ మేము స్పందించాం. అంతకుముందు లేబర్ పార్టీ వేరు, ఈరోజు లేబర్ పార్టీ వేరు. అంతకుముందులాగా లేబర్ పార్టీ ఈరోజు మాట్లాడడంలో, ఎందుకంటే పరిస్థితి అర్థమవుతుంది. అందువల్ల ఏంటంటే ఇవన్నీ వాళ్ళు తెచ్చిపెట్టుకున్న సమస్యలు కాబట్టి వాళ్లే పరిష్కరించుకోవాలి. ఈరోజు లండన్ మేయర్ బంగ్లాదేశీ జాతీయుడు, అనేక మొన్నటిదాకా పాకిస్తాన్ జాతీయుడు లండన్ మేయరు, ఈరోజు బంగ్లాదేశ్ జాతీయుడు. ఆ లండన్ మేయర్ ఎవరికి ఇది చేస్తాడు? ఈరోజు
ఇంగ్లాండ్ యొక్క లేబర్ పార్టీలో ఉన్న జస్టిస్ మినిస్టరు ముస్లిము. ఆయన మొన్న ఒక సభలో మాట్లాడుతూ ఏమన్నాడు, నా ముస్లిం సముదాయానికి ఇబ్బంది వచ్చే ప్రతి చర్యని నేను వ్యతిరేకిస్తా అన్నాడు. జస్టిస్ న్యాయశాఖ మంత్రి. మరి అక్కడ రేపు ఏదైనా జరిగితే న్యాయశాఖ ఏం చేస్తుంది? ప్రాసిక్యూట్ చేయాల్సింది న్యాయశాఖనే. ఆయన బహిరంగంగా ఒక ముస్లిం సమావేశంలో ఆయన వ్యాఖ్యానించాడు. సో ఈరోజు పరిస్థితులకి కారణం మీరే పరిష్కరించుకోవాలి. అది ఫ్రాన్సు ఇంతకు ముందే మేల్కొంది. అధ్యక్షుడు ఎప్పుడో చెప్పాడు గట్టిగా ఉండాలని. ఈరోజు జర్మనీ మేల్కుంటోంది, స్వీడన్, నార్వేలు ఎప్పుడో మేల్కున్నాయి. ఇంకా ఒక్కొక్కళ్ళుగా మేల్కుంటారు, వాళ్ళే పరిష్కరించుకుంటారు. కాకపోతే కారకులు వాళ్ళే పరిష్కరించుకోవాలి. తప్పదు, ఇవన్నీ వాళ్ళు ఫేస్ చేయాల్సిందే. ఓకే, థ్యాంక్ యూ పార్సారథి గారు. ఇది ఈ వారం ఉన్నటువంటి అంతర్జాతీయ విశేషాలపై పార్సారథి గారు విశ్లేషణ.